been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in, so take a chance on faith. రా మమ్మీరా. పని ఎవరు చేస్తారు నాన్న ఇంట్లో పనులన్నీ? ఇంట్లో పనులు అన్నీ ఏముందిలే, తింటాము, అదే నా పని. చేసి పెట్టడం ఎవరైనా చేసి పెడతారు, తింటమే గ్రేట్. ధైర్యం ఉండాలి ఏమన్నా తినాలంటే. అది ఎలా ఉందో లేదో ఎవరికి తెలుసు, తిన్న వాళ్ళకే తెలిసింది. చేసే వాళ్ళకి ఏముంది, ఏదైనా చేసేస్తారు. నీకు ఇంత బాగా మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే ధైర్యంగా తినాలకి, అర్థమైందా? సరేమా. టెంపుల్ నుంచి వచ్చాము, వచ్చిన దగ్గర నుంచి చట్నీలు చేసి దోశలు వేసి అవన్నీ క్లీనప్లు చేసి డిష్ వాషర్ పెట్టేసప్పటికి ఇప్పుడు అయింది టైం. ఇంకంతా అయిపోయింది, జస్ట్ నేనే తినాలి. నేను తింటాను, ముందు ఇది ఓపెన్ చేయాలని సాయితి. టెంపుల్లో ఒక చిన్న బేబీ బాయ్ కనిపించాడు, అంతే క్యూట్ ఉన్నా. తను వదిలిపెట్టలేదు ఇంకా సాయితిని. నేను వెనక్కి తిరిగి చూసాలకి ఎత్తుకొని ఉందన్నమాట. వచ్చేటప్పటి వరకు ఉన్నాడు బుడ్డి, చాలా క్యూట్. చింటూ అనుకుంటా నిక్ నేమ్. 6 months అంట ఈరోజు తన 6th month బర్త్డే కూడా. ఇట్ వాస్ సో క్యూట్. ఓకే, ఓపెన్ చేద్దాం. మీకు కూడా అంతే బుడ్డి, నేను ఎవ్రీ మంత్ బర్త్డే చేసాను చిన్నప్పుడు. మంత్లీ కొత్త డ్రెస్ ఒకటి తెచ్చేది, వేసేది, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేది, అటు ఇటు తిప్పుకునేది. మళ్ళీ అయిపోయింది మధ్యాహ్నానికి బర్త్డే. కానీ క్యూట్ ఉంటుంది అసలు. చిన్నప్పుడు నాకేమనిపించింది అంటే బేబీస్ ఇట్లా చాలా చిన్న బేబీస్ ఉంటారు చూడు, అప్పుడేమో లైక్ మేబీ అప్పుడప్పుడు అనాయింగ్ అనిపించవచ్చు కదా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే అట్లా. ఓకే వీళ్ళు ఎప్పుడు పెద్ద అవుతారు అనిపించిద్దేమో, కానీ వాళ్ళు పెద్ద అయినాక అయ్యో వీళ్ళు చిన్నప్పుడు ఉంటేనే అంత క్యూట్గా ఉండేది అనిపించుండొచ్చు. అది కరెక్ట్. అందుకే నేను ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల వాళ్ళు కనిపించినప్పుడు ఏమన్నా బాగా అల్లరి చేస్తున్నారు అది ఇది అన్నారు అనుకో, కొంచెం 7-8 years వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ రాదు ఈ స్టేజ్. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, పెద్ద అయిపోయారు అనుకోండి, అది డిఫరెంట్. ఏదో నలుగురు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నట్టు ఉంటుంది. పిల్లలు అనుకోండి బాగా ఎంజాయ్ చేస్తాం కదా, ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. యా, ఇప్పుడు ఇది ఓపెన్ చేయింది నిద్రపోదంట, అందుకని ఇంక ఇప్పుడు 10:30 అయినా కూడా ఓపెన్ చేయాలి అనింది. సరే పద్నా నా ముందు ఓపెన్ చేసి దాని తర్వాతే చూద్దాము, నేను తింటానని చెప్పాను అనమాట. సంజనాకి కూడా ఫోటోలు పంపించాలి మా పాపం. నేను చెప్పా తీసుకురానా? పర్లేదు, వచ్చేసి చూడండి. ఇదేంటమ్మా దీనికి? ఫస్ట్ ఈ కవర్ తీసేద్దాము. ఓ ఇది వీళ్ళు చాలా సస్టైనబుల్ ప్యాకింగ్ చేశారు. ఇట్స్ ఇన్ అ బ్యాగ్. బ్యాగ్ కూడా ఉంది బుడ్డి, బ్యాగ్ భలే ఉంది. యాక్చువల్లీ ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి. డాటర్స్ ఆఫ్ ఇండియా బ్రాండ్, ఆస్ట్రేలియన్ బ్రాండ్ అన్నమాట. వాళ్ళు యాక్చువల్గా సైన్ కూడా పెడతారు కదా ఇప్పుడు ఎవ్రీ టైం బుడ్డి. వీళ్ళేనా సైన్ పెట్టి? వీళ్ళు సైన్ పెట్టించుకుంటారు. వీళ్ళు ఏంటంటే కానీ ఇండియాలోనే చేపిస్తారు తెలుసా. వీళ్ళ పేరు కూడా చూడండి, డాటర్స్ ఆఫ్ ఇండియా అంట. ఇండియా జైపూర్లో లైక్ ఉమెన్తో చేపిస్తారు, విచ్ ఇస్ సూపర్ సూపర్ కూల్. లైక్ వాళ్ళు చాలా ఎథికల్ అండ్ వెరీ నేను యాక్చువల్గా అడిగాను అనమాట సాహితిని, వీళ్ళకి ఆల్రెడీ చేసి ఉన్నారు పిల్లలు అంతకు ముందు కూడా. అయితే నేను అడిగాను సాహితిని, నాన్న ఇండియా నుంచే కదా వీళ్ళు జైపూర్ అక్కడి నుంచి చేపిస్తారని చెప్పింది. మరి మంచి ఫ్యాబ్రిక్ అంతా ఉంది. ఇంకా ప్రైసెస్ అంటారా మనకి ఆ ఫ్యాబ్రిక్కి క్వాలిటీకి? ఆర్గానిక్ కాటన్, మొత్తం ఆర్గానిక్ కాటన్. అండ్ వీళ్ళు ఫేడ్ చేయడం అంటే ఇట్లా వీళ్ళు బేసిక్లీ లైక్ చాలా చాలా ఎథికల్గా వాళ్ళు ఇట్లా పని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, యాక్చువల్ లైక్ మేకర్స్ ఆఫ్ దీస్ డ్రెస్సెస్. వాళ్ళు కూడా చాలా, వాళ్ళకి పే కూడా బాగా ఇస్తారంట. నేను మొత్తం డీటెయిల్స్ నేను సాహితిని అడిగాను యాక్చువల్గా, ఏంది నాన్న అని అడిగితే అప్పుడు చెప్పింది అనమాట. వాళ్ళకి పే కూడా చాలా ఇస్తారు, అంటే జెన్యూన్గా చేపిస్తున్నారు అనమాట. అంటే మన మనీ వెళ్ళినా కూడా మంచిగా మనం మంచి ప్రోడక్ట్ వాడుకుంటున్నాము, మనీ కూడా మంచిగా వెళ్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే మేము ఈ అవుట్ఫిట్స్ లాస్ట్ ఇయర్ యూజ్ చేసాం కదా, ఒకసారి తీసుకున్నాం. మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళొచ్చినప్పుడు కొత్త ఇది కార్ కొనుక్కున్నాము ఒకటి ఇండియాలో, కియా క్యారెన్స్. సో అది పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ కార్ డెలివరీ డే ఉంటుంది కదా, ఆ రోజు వీల్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు ఇండియాలో ఏమో ఇట్లా హ్యాండ్ వాషింగ్ మెషిన్, ఇక్కడేమో మొత్తం వాషింగ్ మెషినే కదా,
చేసినా కూడా అసలు ష్రింక్ అవ్వలేదు. ష్రింక్ అవ్వలేదు, భలే ఉన్నాయి. అసలు అంత సమ్మర్లో వెళ్ళాము మేము, మేలో వెళ్ళాము మేము. అసలు వెళ్ళిన రోజు అయితే విపరీతంగా ఉండింది, హైయెస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే అసలు టెంపరేచర్స్. కానీ అప్పుడు వీళ్ళిద్దరు వేసుకున్నారు, చూడటానికే ప్రజెంట్ గా అలా ఉన్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. వీళ్ళు ఇక్కడ రాశారు జెంటల్ కోల్డ్ హ్యాండ్ వాష్ యూజింగ్ న్యాచురల్ డిటర్జెంట్స్ అట్లా చేసుకోమంటున్నారు. ఇది కూడా ఆర్గానిక్ కాటన్ అంట మొత్తం, అంటే మొత్తం ఆర్గానిక్ ఎథికల్ గా చేసినాయి అనమాట ప్రతిదీ. ఎథికల్ అండ్ స్లో ఫ్యాషన్. వీళ్ళు లైక్ ఫాస్ట్ ఫ్యాషన్ లాగా వెంట అన్ని మార్చేయటం అట్లా ఉండదు. చూడండి ఈవెన్ ఇక్కడ కూడా అన్ని ఉమెన్ ఎస్పెషలీ అందరూ జైపూర్ ఇండియాలో ఉండే వాళ్ళ చేతే బిగినింగ్ నుంచి లైక్ ప్రింటింగ్ నుంచి బ్లాక్ ప్రింటింగ్ స్టిచ్చింగ్ అంతా మొత్తం వాళ్ళే. నాకు అది నచ్చింది. అప్పుడు అనుకున్నాను ఓ చాలా బాగుంది రా బుడ్డి, అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచి ఇక్కడ చూడు మా వీళ్ళ ఓన్ కాటన్ కూడా వీళ్ళే వీవ్ చేపిస్తున్నారు. దీన్ని ఏమంటారంటే బుడ్డి నాకు తెలియదు ఎగ్జాక్ట్గా నేము. వీవ్ చేసే టెక్నిక్, థ్రెడ్ని దీంట్లో నుంచి థ్రెడ్ తీస్తారనమాట మన కాటన్ నుంచి. అది కూడా వీళ్ళే చేపిస్తున్నారంట. ఇదిగో చూడండి అసలు ఎంత బాగుంది తెలుసా, చేతిలో పట్టుకుంటే అసలు అలా అంత హాయిగా అంత చాలా బాగుంది కాటన్. అసలు సమ్మర్కి అసలు ఇంకా సూపర్ బుడ్డి. ఇది చూడమా అసలు కాంబినేషన్ కూడా ఎంత బాగుందో బుడ్డి. ఇది ఎవరికి సంజనాక నీకు? నాది బాగుంది. వీళ్ళ సైజెస్ కూడా చాలా ఇంక్లూసివ్ గా ఉంటాయి, లైక్ స్మాల్ సైజెస్ నుంచి అన్ని సైజెస్ బుడ్డి. ఎంత బాగుందో బుడ్డి, నాకు భలే నచ్చింది. అసలు కలర్ కాంబినేషన్, సైజు. యాక్చువల్గా వీళ్ళు చాలా హైట్ ఉంటారు సంజనా సాహితీ వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు ఇలా పెట్టుకున్నా కూడా వీళ్ళకి కూడా ఫుల్ ఉంది, మంచి లెంగ్త్ చాలా బాగుంది. బట్ లైక్ వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కూడా ఉంటాయి కదా అన్ని, లైక్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లైన్స్. అంటే మేము సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇది బాగుంది, లాంగ్ గౌన్ లాగా వేసేసి. కావాలని లాంగ్ గౌన్, మాకు లాంగ్ గౌన్స్ దొరకటం కొంచెం కష్టం అయింది ఇట్లా ఫుల్ లెంగ్త్. సో ఇదైతే లైక్ పర్ఫెక్ట్ గా లాంగ్ ఉంది అండ్ మొత్తం ఇట్లా ఎంత సాఫ్ట్, ఎంత బాగుందో. నా ఫేవరెట్ డ్రెస్సెస్ వీళ్ళు అయితే. లైక్ ఐ రియల్లీ లవ్ వేరింగ్ దీస్. క్లాస్ గా ఉన్నాయి బేసిక్ గా, అంటే క్లాస్ లుక్ అంటారు కదా, క్లాస్ గా రిచ్ గా చూడగానే చాలా ప్లెజెంట్ గా చూసేవాళ్ళకి కూడా. ఒక యాడ్ చూపి. ఇది పెద్ద సంజనాదనా ఇది? సంజనాకి వైట్ డ్రెస్ అనింది, ఎందుకంటే నేను 2-3 వైట్ డ్రెస్లు ఉన్నాయి నాకు. కానీ ఇప్పుడు ఇది మనం నాకు తెలియక అడుగుతా బుడ్డి, పట్టుకో. ఇది ర్యాప్ డ్రెస్, అందుకే అడుగుతున్నా. నేను ఆ రోజు చూసినప్పుడు ఇది మనకి ఎలాగా అంటే అంత టైట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లోపల కూడా ర్యాప్ ఉంది బేసిక్ గా, దానివల్ల మనకి ఇలా ఇటు నుంచి టైట్ అవుతుంది. ఒకసారి బేసిక్లీ లైక్ కోట్ లాగా వేసుకొని ఒక సైడ్ ఇక్కడ ర్యాప్ చేసుకోవాలి, ఒక సైడ్ ఇక్కడికి, అప్పుడు కనిపించేదేమో లైక్ కొంచెం వీ నెక్ లాగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఎంతైనా ర్యాప్ చేసుకోవచ్చు లోపల, నెక్ మనకి టైట్ గా ఇంత చేసాం అనుకోండి సపోజ్ బుడ్డి. అసలు ఇది కూడా ఎంత బాగుంది మా, సూపర్ సాఫ్ట్. అసలు వైట్ లైక్ వైట్ కావాలనింది, సో వైట్ తీసుకున్నారు. ఇలా ఉంది కదా, ఇప్పుడు నెక్ చూడు ఎంత దగ్గరకు వచ్చేసిందో. అవును, ఇది ఇంకా ఇట్లా వేసుకుంటే లుక్ ఇంకా అర్థమైతే. ఇదిగో చూడు ఇక్కడ చూడండి నెక్ ఇట్లా ఉంటుంది, అప్పుడు ఇలా వచ్చేస్తుంది కదా బుడ్డి. ఇట్ లుక్స్ సూపర్ నైస్. బేసిక్గా ర్యాప్ డ్రెస్ కానీ అసలు చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్లో కలర్ కూడా వేరే బ్లాక్ కలర్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. అని సంజన వైటే కావాలనిందని. అండ్ దీనికి స్లీవ్స్ కూడా ఇట్లా పఫీ స్లీవ్స్ ఇచ్చారు, ఇట్లా కొంచెం ఎల్బో లెంగ్త్ స్లీవ్స్, కొంచెం పఫ్ ఉంది, చాలా ఎలిగెంట్గా బాగుంది. ఎంత బాగున్నాయి కాటన్. నాకు కూడా అసలు వేసుకోవాలనిపిస్తున్నాయి, నా ఫేవరెట్ అనమాట యాక్చువల్ లాంగ్ డ్రెస్లు. దాని తర్వాత కాటన్ చాలా బాగున్నాయి మా అయ్యి. ఎంత బాగుందో బుడ్డి. నా డ్రెస్ కూడా కొంచెం అదే చూడు, అమ్మ నొక్కేయటానికి రెడీ అవుతుంది. నువ్వు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు అందరు ఈ డ్రెస్లో చూడబోతున్నాను నన్ను. బాగుంది, చాలా బాగుంది కాంబినేషన్. నాకు కొంచెం పొడుగు అవుతుందిలే, ఇంకొకేలే ఇంట్లో వేరే అయినా తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర అన్ని లెంగ్త్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా. నాకు ఎందుకులేనా, నేను జోక్గా అంటున్నా కానీ చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే, కలర్ కాంబినేషన్స్ కూడా. అసలు ఇదైతే ఉంది అసలు చూడాలి బుడ్డి. ఇప్పుడు మామూలుగా చెప్పడం కాదు సస్టైనబుల్ అని, లాస్ట్ ఇయర్ తీసుకున్న డ్రెస్సులు ఇప్పుడు వేసుకున్న అందరూ అడుగుతా ఉన్నారు కదా, అవి ఉన్నాయా నాన్న ఇంకా వాళ్ళ దాంట్లో వెబ్సైట్ ఉన్నాయి కదా. లాస్ట్ టైం నేను చూసినప్పుడు నాన్న ఇది మీకు ఉంది కదా ప్రింట్, వాళ్ళు ఓన్ ప్రింట్స్ కాబట్టి ఇలాంటిదే సాహితీ తీసుకుంది, సేమ్ ఫ్యాబ్రిక్ అప్పుడు కూడా, సేమ్ అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ బుడ్డి. ఇట్లా ప్యాటర్న్ కొంచెం ఇట్లా కాటన్, బట్ అది ఇది వైట్ అండ్ లెమన్ ఎల్లో ఉంది. నేను మొన్న అదొక వీడియోలో వేసుకున్నాము, మనం ఏదో అవెన్లో అది పెట్టాము. చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది. అది చేసాం చూడు, నా బ్లూబెర్రీ మఫిన్స్ అనుకుంటా.
ఆ వీడియో గుర్తులేదు. ఒక వీడియోలో అయితే మొన్న సంజన కూడా వేసుకుందా సేమ్ రోజు? వేసుకోవాలా? సంజన సేమ్ రోజు వేసుకోలేదు కానీ సంజన కూడా డెఫినెట్గా వీడియోలో అయితే వేసుకుంది. అది ట్యాన్ లైక్ బేజ్ డార్క్ ట్యాన్ కలర్. ఇదేమో కొంచెం ఇలా ఉంది బుడ్డి. ఇది ఇదేంటంటే ప్లెయిన్ అంటే ఇట్లా ప్రింట్ లేదు, బ్లాక్ ప్రింట్ అట్లా లేదు, బట్ మొత్తం కాటన్లోనే వాళ్ళ స్టిచ్చింగ్లోనే ఇట్లా ఉందన్నమాట. స్టిచ్చింగ్లో వీవింగ్లో ఫ్యాబ్రిక్ని చాలా బాగుంది కదా మా అసలు. చాలా చాలా బాగుంది. ఇదిగో వీళ్ళు యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ బేస్ బ్రాండ్ కానీ వీళ్ళు అన్ని చోట్ల షిప్ చేస్తారు వరల్డ్ వైడ్ అండ్ వీ జస్ట్ లవ్ దమ్. చూడండి పైగా చాలా ఫాస్ట్గా కొరియర్ వచ్చినాయి ఆస్ట్రేలియా నుంచి కూడా. లాస్ట్ వీకెండ్ లో పెట్టారు మాకు. ఈ రోజు మండే కల్లా మండే మార్నింగ్ వచ్చేసి 4 days 3 days. థర్స్డేనా ఫ్రైడేనా బుడ్డి నాకు మెసేజ్ వచ్చింది. థర్స్డే రోజు నైట్ వచ్చినట్టు అంటే చేసాము అని. ఫ్రైడే సాటర్డే సండే మండే కల్లా వచ్చేసింది. బాగుంది చాలా కదా. ఎస్ ఇంకా ఇప్పుడు ఇద్దరు హ్యాపీ. ఈ ఫోటోలు సాహితీ సంజనాకి ఇప్పుడు షేర్ చేయాలన్నమాట. సంజనాకి షేర్ చేసేసి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీరు కూడా అందరూ ఏమో మళ్ళీ రూముల్లోకి నేను పెట్టాలి. వేసుకునేటప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటారనమాట. రీల్ చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు నేను చెప్పాలి ఇక్కడ ఉన్నాయి అని. అంతే కదా బుడ్డి? నువ్వైతే బాగా తెలివిగా బెస్ట్ అమ్మాయి. మేము అటు ఇటు బెస్ట్ అట్లా. ఎంత బాగుందో బుడ్డి. యాక్చువల్గా నేను చెప్తున్నాను మామూలుగా. మేము చిన్నపిల్లలు అప్పుడు బుడ్డి ఈ కలర్ కాంబినేషన్స్, తర్వాత మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ కాంబినేషన్స్ అట్లా కొన్ని ఉండేవి అనమాట. అవైతే చాలా బాగా కనిపించాయి వేసుకుంటే. ఇప్పుడు అంటే చాలా కలర్స్ చేస్తున్నారు కదా, కలర్ షేడ్ కార్డ్ లో ఈ డిఫరెంట్ డిఫరెంట్ మిక్సింగ్. అప్పుడు అన్ని ఉండేవి కాదు, కొన్ని కలర్స్ డిఫరెంట్ ఉండేవి, చాలా బాగుండేవి అనమాట. ఇప్పుడు ఇది కూడా అలా ఉంది. ఇది బాగుంది. బ్రౌన్, వైట్, బ్రౌన్, డార్క్ బ్రౌన్, బేజ్. దాని తర్వాత ఇది కొంచెం పింక్. ఏం కలర్ ఇది? పింక్, మావ్ పింక్. అన్ని మంచి షేడ్స్ వాడారు బుడ్డి. కూల్ షేడ్స్ అంటారు వీటిని, ఏమంటారు? ఏమో, వామ్ షేడ్స్ కాదు, చాలా బాగున్నాయి. అదనమాట ఈరోజు ఈ పని నాకు చేయించింది. ఇంకెళ్ళి ఇప్పుడు నేను ఫుడ్ తినేసి డిన్నర్ తినేసి పడుకుంటాం. ఆశ ఈరోజు లేట్గా అయింది డిన్నర్. ఇంతసేపటి వరకు ఉన్నాం కానీ టెంపుల్కి వెళ్ళొచ్చాలకి. టెంపుల్కి వెళ్ళి ఇంకా నైట్ 9 వరకు ఉన్నాము. హారతి అన్ని చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి చిన్న బేబీ ఉంటే కొంచెం ఫొటోస్ అవి తీసుకొని అవన్నీ చేసి ఇంటికి వచ్చేసరికి 10 ఆల్మోస్ట్ 9:40 అలా అయినట్టుంది. అవును, అంతే అయిపోయింది ఈరోజు పని. ఆల్రైట్, సో మీ అందరికి కూడా ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోయాను, ఈ డ్రెస్సెస్ లింక్స్ అయితే మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్. కరెక్టే, నేను కూడా చెప్పాను మొన్న వీడియోలో. అంటే ఇంకా అది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు నాకు తెలియదు కానీ నేనేమన్నానంటే అందరు డ్రెస్సులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కొత్త మళ్ళీ వస్తూ ఉన్నాయి కదా లేటెస్ట్ ప్రింట్స్, లేటెస్ట్వి మంచిగా కొనుక్కోవచ్చు కదా బుడ్డి. కావాలనుకున్నప్పుడు ఏముంది, యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడైనా బై చేసుకోవాలి మనం, మనకు నచ్చిన చోట. కంఫర్ట్ లెవెల్స్ ఇప్పుడు పార్టీ వేర్ డిఫరెంట్. యాక్చువల్లీ చాలా చోట్ల ఉంటాయి కదా డ్రెస్సెస్, కానీ మనము ఆ ఈవెంట్ కోసం, ఆ రోజు కోసం ఏం డ్రెస్ చూస్తున్నామో అట్లాంటి ఒక్కొక్క డిజైనర్ ఒక్కొక్క బ్రాండ్ దగ్గర వాళ్ళ ఓన్ స్పెషాలిటీ ఉంటుంది. సో అట్లా వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ కాటన్తో ఇట్లా సమ్మర్ ఇండో లైక్ వెస్టర్న్ వేర్, బట్ మీకు కొంచెం ఇండియన్ టచ్. యాక్చువల్లీ వీళ్ళు లైక్ వెస్టర్న్ బ్రాండ్ అయినా కూడా వీళ్ళు ఇండియన్ జైపూర్లో చేపిస్తారు కాబట్టి మన ఇండియన్ టచ్ ఉంది. ఇవి లేడీస్ గెట్ టుగెదర్లు, దాని తర్వాత బుడ్డి అన్నిటికీ అంటున్నాం ఇక మామూలుగా బయట పిక్నిక్స్ కి వాటికి సమ్మర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ షైనీగా కూడా ఇష్టపడం కదా ఈ సోబర్గా అట్లా ఉంటుంది. సో వీళ్ళు స్లో ఫ్యాషన్ ఆర్గానిక్ మొత్తం కాబట్టి లైక్ మనం ప్రైస్ పెట్టినా కూడా చాలా వర్త్ ఇట్. అవును, ప్రైస్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ప్రైస్ దేనికైనా పెట్టాలి కదా. మనకి నచ్చినప్పుడు మనం ఓకే వేసుకుంటాం అన్నప్పుడు పెట్టడం, లేదులే మనకి క్యాజువల్ వేర్ కావాలన్నప్పుడు క్యాజువల్ వేర్ కొనుక్కోవటం, అంతే కదా. మన ఇష్టం మన చేతుల్లో ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే కొంతమంది లైక్ మా డ్రెస్సెస్ లింక్స్ అడుగుతున్నారు కదా, లైక్ ఎస్పెషల్ లైక్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్. సో మేము ఈ సీజన్లో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాయి. మిగతా ఏమో లైక్ లాస్ట్ సీజన్ లేకపోతే 4-5 months ago కొనుక్కున్నాయి. అవి లైక్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లోనే అసలు మొత్తం తీసేశారు. అందుకని మేము లింక్స్ సైజెస్ కూడా వేరే వేరే సైజులు ఉంటాయి, కొన్ని ఉంటాయి, అలా కూడా ఉంటాయి, అన్ని దొరకకపోవచ్చు కదా. సో అందుకని మేము మీ అందరికీ మాకు ఏం లింక్స్ కనిపిస్తే అవి షేర్ చేస్తున్నాము, అలాంగ్ విత్ లైక్
కొత్త అవుట్ఫిట్స్ ఇప్పుడు కొన్ని వస్తున్నాయి అనమాట సమ్మర్ డ్రెస్సెస్ అవన్నీ. సో అవన్నీ కూడా మేము లింక్స్ షేర్ చేస్తున్నాము. ఎవరికి ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. కొంచెం పార్టీ లుక్ ఉన్నాయి, ఇలా కొంచెం 3/4 అలా కావాలంటే. సో ఇదైతే మిడీ డ్రెస్ లాగా, ఇదైతే ఫుల్ ఉంది. ఇది ఫుల్ డ్రెస్. ఇది కూడా ఐ థింక్ మిడీ డ్రెస్ లాగా లేదా ఫుల్ వస్తుంది. ఫుల్ వచ్చింది, చాలా లెంత్ ఉంది, చూడటానికి అలా ఉంది కానీ బాగుంది. అది కూడా నాకైతే ఫుల్ వస్తుంది. సో ఈ వేసుకుంటా అనుకుంటా, నా బర్త్డే కూడా రాబోతుంది కదా. ఇప్పుడు బర్త్డేకి ఎన్ని చెప్పిద్దో చూద్దాం. ఇప్పుడు వరుసగా నా బర్త్డే రాబోతుందని ఏమేమి వేసుకుంటానంటో చూస్తాను నేను ఇప్పుడు. చూడు మమ్మీ, చూస్తాను. ఇది బాగుంది. మమ్మీ బర్త్డే ఇయర్లో ఒకసారే కదా మమ్మీ వచ్చేది, అందుకని ఎన్ని వేసుకోవాలి? 360 వేసుకుంటాం. అందుకని నా బర్త్డే ఇయర్లో వేసుకోవాలి, నా బర్త్డే మంత్లో వేసుకోవాలి, నా బర్త్డే డే రోజు వేసుకోవాలి, నా హాఫ్ బర్త్డే అప్పుడు వేసుకోవాలి, నా క్వార్టర్ బర్త్డే, నా మంత్లీ 3/4 బర్త్డే, నా మంత్లీ బర్త్డే, నా బర్త్డే వీక్, నా బర్త్డే డే, నేను పుట్టిన ఒక డే ఉంటుంది అది లైక్ మండే ట్యూస్డే, ఆ డే ఒకటి చేసుకో. ఇవన్నీ చెప్పినవన్నీ మర్చిపోకుండా వీడియోలో క్యాప్చర్ చేసుకోండి. ఏమేం చేస్తో చూద్దాం. వేసుకోబుద్ది. నేను ఎప్పుడైనా మర్చిపోతే మీరు గుర్తు చేయండి. నేను డ్రెస్సుల విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. నేను చిన్నప్పటి నుంచి అవ్వలేదు. అది మా ఇంట్లో కూడా అందరు అంటారనమాట, నువ్వు అసలు ఒక డ్రెస్ కొనుక్కుంటానంటే 4-5 తెచ్చుకొని వేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. సో నేను వీళ్ళని కూడా ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు. స్టిల్ ఇప్పుడు కూడా నేనైతే నాకు కావాల్సినవి కొనేసుకుంటాను. అట్లా అని మేము ఇట్లా యూజ్ చేయకుండా ఒకసారి అలా అయితే చేయను. వేసుకుంటాం డెఫినెట్గా. మీరు మా డైలీ వీడియోస్ ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది కూడా దట్ వీ లవ్ టు రీయూజ్ అండ్ స్టైల్ డిఫరెంట్లీ. అమెరికన్ డ్రెస్సెస్ అయితే రీయూజ్ చేసుకుంటానే ఉంటాము. ఇండియన్ డ్రెస్సెస్ ఏంటంటే ఒకసారి ఒకలాగా అదే సేమ్ పీస్ ఒకటి పైన మ్యాచ్, వీళ్ళైతే బాగా రీయూజ్ చేస్తారు. నేను అంత చేయలేను కానీ మిక్స్ అండ్ మ్యాచ్లు చెయ్యను కూడా ఎక్కువ. నేను వీళ్ళైతే చాలా చేస్తారు. నేనే కన్ఫ్యూజ్ అవుతాను, నాన్న ఇది వేరే డ్రెస్ మీద కదా అంట. నేను అంతేం చేసుకోను, దానిపైనే ఉంటాయి. చాలా తక్కువ. నేను సంజన అయితే చాలా చేస్తాము. నేను తక్కువ నాన్న అస్సలు. మరి ఇంకా నాకు అదేదైనా స్టిచ్చింగ్ నచ్చకపోతే, ప్యాటర్న్ నచ్చకపోతేనే చేంజ్ చేసుకుంటా, లేకపోతే చేయను. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము అండ్ పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇది వాళ్ళే పార్కింగ్ కాబట్టి వాళ్ళే వచ్చి లైక్ పికప్ చేసుకోవాలి. సో ఆ లోపల మేము వెయిట్ చేస్తున్నాం. మా ముందర అయితే చాలా కార్స్ ఉన్నాయి. ఐ థింక్ ఒక 10 కార్స్ అట్లా ఉన్నాయి. సో మేమైతే డిన్నర్ కోసము వచ్చామన్నమాట ఇప్పుడే. అండ్ నేనైతే ఇది వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. మళ్ళీ పర్ యూజువల్ మమ్మీ నన్ను కాపీ చేయదలుచుకొని వైట్ వేసుకొని ఉంది. చూడండి వైట్ అక్కడ గుడ్డి, క్రీమ్ అయితే క్రీమ్ డ్రెస్ అంట. ఇప్పుడు రిజర్వేషన్ ఇది. సో రిజర్వేషన్ ఓన్లీలో మనం బుక్ చేసుకోవాలంట ముందల. సో మేమైతే 5:30 స్లాట్ బుక్ చేసుకున్నాము. నేను తీస్తాను ఇటు. సరే, మేమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. అండ్ వాళ్ళ దగ్గర మా కార్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ కొంచెం సీటింగ్ ఏరియా లాగా ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చొని కొన్ని పిక్చర్స్ అండ్ కొంతసేపు మాట్లాడుకుందాము అనుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే మాది రిజర్వేషన్ 5:30కి అనమాట. అండ్ మేము అక్కడ చేరుకున్నానికి 5:40 అట్లా అవ్వింది. సో అట్లాగూ ఒక 10 minutes లేట్ అవ్వాము కదా అని బయట కొన్ని పిక్స్ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్దామని ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ దాని తర్వాత అయితే లోపలికి వెళ్ళాం. ఎటు కానీ వాళ్ళు మనుషులను బట్టిస్తారేమో, అడుగుదామా? అడుగుతాను. నన్ను తీస్తారా నేను వెళ్ళినప్పుడు? మాకైతే యాక్చువల్లీ రెస్టారెంట్ అంబియన్స్ మొత్తం చాలా నచ్చింది. బట్ ఏమైందంటే మా టేబుల్ కంటే ఇంకా పక్కన టేబుల్స్ ఇంకా ఎక్కువ బాగున్నాయి అన్నమాట. విండో దగ్గర ఉన్నాయి, ఎందుకంటే అవి బూత్స్ ఉన్నాయి. సో అవి బాగున్నాయి. అక్కడ ఏమైనా అవైలబుల్ ఉందా అని వాళ్ళని వెళ్ళి అడిగితే ఇది రిజర్వేషన్ ఓన్లీ రెస్టారెంట్ కదా, అక్కడ లేవన్నారు అవైలబిలిటీ, ఎందుకంటే అవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అంట. సో అందుకనైతే మేము అక్కడ కూర్చోకుండా ఇంకా మా ఒరిజినల్ సీట్ దగ్గరే ఉన్నాము. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఏం టైప్ ఆఫ్ వాటర్ అని అడిగితే మేమైతే స్పార్క్లింగ్ వాటర్ చూస్ చేసుకున్నాం. మా అందరికైతే ఇట్లా స్పార్క్లింగ్ వాటర్, సోడా అట్లా చాలా ఇష్టం. మేము ఎక్కువ సోడా అంటే ఈ కోక్ అట్లా ఎక్కువ ఏం తాగము. తాగినా కూడా స్పార్క్లింగ్ వాటరే ఎక్కువ తాగుతాం. ఎస్పెషల్లీ లైక్ ఫ్లేవర్ది కూడా సెల్ చేస్తారు కదా. సో ఐ డ్రింక్ చేస్తే సోడా తాగినట్టే ఉంటుంది, బట్ కొంచెం హెల్తీయర్ వెర్షన్.
సో అట్లా అది తీసుకున్న తర్వాత అయితే మాకు కావాల్సింది మేము ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ అయితే యాపెటైజర్స్లో మేము ముగ్గురికి 3 kinds ఆర్డర్ చేసామన్నమాట. సో అట్లా ఒక్కొక్కరిది వస్తా అందరం షేర్ చేసుకున్నాము. ముగ్గురికి 3 dishes అయినా అన్నీ అందరు ట్రై చేసాం. దీని చట్నీ బాగుంది. కరివేపాకు పౌడర్ పక్కన స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది. అవును. ఇంకొక యాపిటైజర్ ఏంటంటే ఈ 2-part చాట్ అనమాట. సో యాక్చువల్లీ అయితే ఈ చాట్ సపరేట్గా కూడా సెల్ చేస్తారు. లైక్ ఇది 2 dishes ఉంది కదా, ఒక్కొక్క డిష్ కూడా సెల్ చేస్తారనమాట. సో కానీ మేము అడిగినప్పుడు 2-part చాట్ బాగుంటుందని అది ఆర్డర్ చేసాము. అండ్ దెన్ ఆల్సో పన్నీర్ టిక్కా. సో థర్డ్ ఏంటంటే లైక్ గుంట పునుగుల్లాగుంది విత్ లైక్ మింట్ అండ్ కర్రీ లీఫ్ చట్నీ. సో అది కూడా చాలా బాగుందన్నమాట. దాని తర్వాత మెయిన్ ఆంట్రేకి వచ్చాము. సో ఆంట్రేలో కూడా సేమ్ థింగ్ చేసాము. మా ముగ్గురికి 3 కర్రీస్ ఆర్డర్ చేసాము. దాని తర్వాత కర్రీస్తో పాటు వాళ్ళు ఈదర్ బటర్ నాన్, ప్లెయిన్ నాన్ లేకపోతే రైస్ ఇస్తారు. సో మేము వాటి మూడిట్లో రైస్ చూస్ చేసుకున్నాము. సో 3 కర్రీస్తో రైస్ ఇచ్చారు. అండ్ దెన్ మేము సపరేట్గా లైక్ గార్లిక్ నాన్ అండ్ లాచా పరాటా అది ఆర్డర్ చేసామన్నమాట. మాకు అందరి పర్సనలీ అయితే గార్లిక్ నాన్ ఇష్టం, అందుకని అది సపరేట్గా ఆర్డర్ చేసి అండ్ దెన్ పరాటా కూడా సపరేట్గా తీసుకున్నాం. కర్రీస్లో అయితే కొంచెం ఇది సాగ్ పన్నీర్ లాగా, బేసిక్లీ లైక్ పాలక్ పన్నీర్ లాగా ఉంది. పన్నీర్ బటర్ మసాలా ఇంకొకటి, అండ్ దెన్ ఇంకొకటి ఏమో లైక్ వాళ్ళ స్పెషల్ దాల్ మఖానీ అనమాట. డిజర్ట్స్కి ఏమో సేమ్ థింగ్, ముగ్గురికి 3 ఆర్డర్ చేసుకున్నాము. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరం సేమ్ ఆర్డర్ చేసాం అనమాట. నేను డాడీ సేమ్ లైక్ సాల్టెడ్ క్యారమెల్ ఏదో ఉంది అది ట్రై చేసాం. అండ్ దెన్ మమ్మీ ఏమో లెమన్ గ్రాస్ జెలాటో ట్రై చేసింది. సో అయిన తర్వాత అయితే ఆబ్వియస్లీ తినేటప్పుడు తినే ముందర కొన్ని పిక్చర్స్ అన్నీ తీసుకొని అప్పుడు మేము బయలుదేరామన్నమాట. సో యాక్చువల్లీ అయితే సంజన రాలేదు. మేము ఈ రెస్టారెంట్ కపుల్ ఆఫ్ మంత్స్ అగో ఓపెన్ చేసాయి, బట్ వెళ్ళొస్తా ఉందాం అనుకున్నాము. బట్ అసలు టైం కుదరలేదు అనమాట. అండ్ ఇప్పుడైతే వెళ్ళొద్దాం అనుకున్నప్పుడు కూడా కుదరలేదు సంజన ఇంటర్న్షిప్లో ఉంది కదా. ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం సంజనతో పాటు రావచ్చు, అట్లీస్ట్ మన ముగ్గురం అయినా వెళ్ళొద్దామని మేము ముగ్గురం వెళ్ళొచ్చాము. ఇప్పుడైతే రెస్టారెంట్ నుంచి వస్తున్నాము. టైం అయిపోయింది 9:14. సో చాలాసేపు ఉన్నాం అనుకుంటాం. యాక్చువల్గా 7:30 వరకే ఉండింది అపాయింట్మెంట్, కానీ మేము కొంచెం లేట్గా వచ్చాం కదా అనేసి ఇంకా ఇంకొక 1 hour పెంచుకొని కూర్చున్నాము. 9:30 అయింది. ఎస్. సో ఇక్కడే వ్యాలే పార్కింగ్ అది ఉందన్నమాట. మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ నైట్ అయిపోయింది. అక్కడ సంజన వాళ్ళ కాలేజ్లో అలాగే ఉంది లైట్స్. కరెక్టే, ఆ ఏరియా కదా. మనం వెళ్ళినప్పుడు అవును. చాలా బిజీగా ఉంది. ఇంకా బిజీ అవ్విద్ది రాత్రి అవ్వాలకి. అండ్ అలసిపోయావా ఇమ్మా? కానీ ఫుడ్ కూడా బాగుంది. అన్ని ఆర్డర్ పెట్టి తిన్నా కూడా ఏది హెవీగా అనిపించింది. అంతా బాగుంది. లైట్గా ఉంది. కంఫర్ట్ కావాలా, ఎక్కువ బాతారు అట్లా లేకుండా. స్టోర్ చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలానే. అవును. ఇప్పుడైతే మేము గ్యాస్ స్టేషన్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ టైం 9 ఎంత అయిందిమా? 9:37 అయింది. అండ్ డాడీ ఏమో గ్యాస్ కొట్టించడానికి దిగాడు అనమాట. మమ్మీ ఏమో అక్కడ ఉంది. ఇక్కడే ఉండాలి కదా నాన్న, సీట్ ఇదే కదా, అందుకని ఇక్కడే ఉన్నా. మమ్మీ ఎప్పుడు పొరపాటు మేము ముందర కూర్చుంటావు, నా కూర్చోనీదు. ఎందుకు మా కూర్చోనివు? నాకేందో బ్యాక్ సైడ్ నచ్చదు బుద్ధి. బ్యాక్ అయితే హ్యాపీగా పనుకోవచ్చు. నాకు ఎందుకో నచ్చదు. మమ్మీ ఎప్పుడు ముందలే ఉండాలి. అది కూడా పాపం సంజన వెనకాల కూర్చుంది అనుకోండి, ఇంకా అంతే మొత్తం సీట్ వెనకాల పెట్టుకుని. సంజనకేమో లెగ్ రూమ్ అసలు ఉండదు. అంతేం కాదులే బుడ్డి, సంజన అడిగినట్టు పెట్టుకుంటాను. ఒక్కోసారి పాపం లెగ్స్ ఇలా పెట్టుకోవడానికి వెనక్కి పెట్టుకోమంటది, ఒక్కోసారి ఏమో మామూలుగా పెట్టుకోమంటది. అవును. సంజన పైన వస్తుంది. సంజన ఇక్కడ లేదని సంజన పైన వస్తుంది మమ్మీ.
ఏం మా సంజనతో మాట్లాడలేదు పాప మేము రెస్టారెంట్లో ఉన్నామని ఫోన్ చేయలేదు సంజన మెసేజ్ పెట్టావు నాన్న ఆ, ఇంటికి పోయి నైట్ చేద్దాంలే పాప అమ్మాయి కూడా అలసిపోయి ఉంటుంది కదా వర్క్ చేసుకొని. అవును. సో రేపే నా బర్త్డే మమ్మీ. తెలుసు బుడ్డి, ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసావు 3 days. యాక్చువల్లీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, చెప్పాను లైక్ నా బర్త్డే రేపు అంటే వాళ్ళు ఐస్ క్రీమ్ పైన లైక్ మేము ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం కదా సోర్బే కాదు జిలాటో, దానిపైన వాళ్ళు క్యాండిల్ పెట్టించారు. దానిపైన వాళ్ళు క్యాండిల్ పెట్టించారు కానీ ఐస్ క్రీమ్ ఏమి ఇవ్వలేదు. యా, మనమే కొనాల్సి వచ్చింది. మన ఐస్ క్రీమ్ పైన క్యాండిల్ పెట్టారు. అదేంది కొన్ని రెస్టారెంట్స్ ఇస్తారు, వీళ్ళెందుకు ఇవ్వలేదు? వీళ్ళు బాగానే ఎక్స్పెన్సివ్ కదా రెస్టారెంట్ కూడా. యా, మళ్ళీ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ అయినా ఇవ్వలేదు. ఇది ఇట్లా కొత్తగా ఓపెన్ చేసిన లైక్ లగ్జరీ మోడర్న్ ఇండియన్ క్విజిన్ రెస్టారెంట్ అన్నమాట. అవార్డు విన్నింగ్. యా, చాలా అవార్డ్స్ విన్ అయింది అది ఇది, కానీ ఏమీ ఇలా అడిగి మరి ఏమీ లేదు. వాళ్ళ ఏమైనా ఈవెంట్ ఉందా అని అడిగి మరి ఏమీ లేదు, అది హైలైట్. సో యా, వాళ్ళ డబ్బులు వాళ్ళే బుట్టి, అడగటం వేరు డబ్బులు వేరు. మరి ఎందుకు అడిగారు? ఏదో ఇచ్చే వాళ్ళలాగా అడిగారు. పాపం హ్యాపీగా పెట్టడానికి వచ్చిన కాదులే, బర్త్డే క్యాండిల్ ఫ్రీగా ఇచ్చారు కదలేమా. అది వాళ్ళే తీసుకుపోయారుగా. కరెక్టే, వేరే వాళ్ళకి వాడతారా అట్లేం వాడట్లే. ఓ జోక్. ఓకే, అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొనుక్కోవాలి మళ్ళీ రేపు పొద్దున్నే. ప్యాకింగ్ ఓపెన్ చేయాలి మమ్మీ. ఒక రోజైనా వదిలేమా? లేదు బుడ్డి, పని ఉంది రేపు. అసలు ఏంది అసలు ఒక్క పని చేయకుండా మనం రోజు ఇప్పుడు తీసేసి జస్ట్ ఒకసారి చూసి ఆ బాక్స్ అన్ని పక్కన పెట్టామనుకో, వాడు పొద్దున్నే బయలుదేరటానికైనా బాగుంటుంది నాన్న. ఎంతసేపు 10 నిమిషాలు 10 minutes లేకుంటే. నీకు ఇష్టమైన పని అయితే 10 minutes 10 hours అయినా చెప్పిస్తా. అదే మేము అడిగాం అనుకో ఏం చేయని. సరే, ఇంటికి బయలుదేరుతాను. Se acabó. Free drinks in the house.